పెద్దపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీపై సిట్ నివేదిక వచ్చిన నేపథ్యంలో వైసీపీ నేతలు అంశాన్ని దారి మళ్లిస్తూ కులాల మధ్య చిచ్చు రేపుతున్నారని టీడీపీ కాపు నాయకులు ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్రలు చేస్తున్నారన్నారు. ఇక మీడియా సమావేశంలో రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ పెద్దిరెడ్డి చిట్టిబాబు, మండల అధ్యక్షులు చించలపు పద్దు, పట్టణ అధ్యక్షులు ఏళ్ల వరహాలు మాట్లాడారు. ఇక టీడీపీ ఎప్పుడూ కాపులకు అండగా ఉందని, వైసీపీ పాలనలో కాపులకు న్యాయం జరగలేదన్నారు. 2014లో ఒక కాపు కులం నుంచి ఒక ముఖ్య నాయకుడు పార్టీ పెట్టి స్థాపిస్తే అతనికి ఏమాత్రం తోడ్పడి లేకుండా తనను ఓడించడమే తను చేయమంటూ విమర్శిస్తూ ఈ కాపు కులాన్ని జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టాలనే ఉద్దేశంతో చేసిన కార్యక్రమాలకే 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం అయ్యారు. ఇప్పటికైనా మీ పరిస్థితి మార్చుకోకుండా ఇలాగే ఉంటే ఆ 11 సీట్లు కూడా గల్లంతే అవకాశం ఉందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటారు. గత ప్రభుత్వంలో ఎలాంటి పదవులు ఇచ్చారని మీకు అందరికీ తెలిసిన విషయమే. ఒకవేళ ఇవ్వలేదంటే చెప్పండి. గత ప్రభుత్వం పరిపాలన ఇచ్చినప్పుడు అమ్మని తెలుగుదేశం ప్రభుత్వంలో నమ్మని ఎవరికైనా ఏ పదవులు ఇచ్చారని అడిగితే దాన్ని మేము సమాధానం చెప్తాం. అంచేత మిమ్మల్ని అందరూ ఒకటే చెప్తున్నాను, ఏ రోజు కూడా మన నోరు బాగుంటే అన్నీ బాగుంటాయి, మన నోరు అదుపులో పెట్టుకుని ఉంటే అన్నీ బాగుంటాయని సభమూరికి తెలియదు.